హలో ఫ్రెండ్స్, మన గుంటూరులో ఈరోజు మీకు ఒక కొత్త రెస్టారెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఆఫ్కోర్స్ మీ అందరికి ఇది తెలిసే ఉంటుంది, అమరావతి రోడ్లో ఉంటుందన్నమాట. సో ఆలా హాస్పిటల్ వెళ్ళే రూట్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి రెస్టారెంట్ శ్రీ సాయి రెడ్డిస్ కిచెన్ అనమాట. సో సూపర్గా ఉంది కదా, స్పెషల్గా ఉంది. సో ఇక్కడ రెడ్డిస్ స్నాక్స్, రెడ్డిస్ జ్యూస్, రెడ్డిస్ బేకరీ ఐటమ్స్, రెడ్డిస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ రెడ్డిస్ బిర్యానీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కటేమిటి, మనకి ఏం కావాలంటే అవి ఫ్రెష్గా మన కళ్ళ ముందే తయారు చేసి ఇస్తారనమాట. సో హ్యాపీగా ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పొచ్చు ఫుడ్ని. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మనం ఫుడ్ ఆర్డర్ ఇస్తాం కదా, ఆర్డర్ ఇచ్చిన టైంలో వెయిట్ చేస్తాం కదా, వాళ్ళు ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటారు కదా ఆర్డర్ రావడానికి. ఈలోపు మనకి బోర్ కొట్టకుండా వీళ్ళు ఇక్కడ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేంటంటే క్యారమ్ బోర్డ్, చెస్ అండ్ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మ్యూజిక్ అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ని కూడా అరేంజ్ చేశారనమాట. అప్పుడు పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తే వీళ్ళని ఇక్కడ వదిలేసి మనం అయితే తినేసేయచ్చు కూడా, అస్సలు డిస్టర్బెన్స్ ఉండదు. అంత బాగుందని చెప్పొచ్చు ఇక్కడ. అబ్బో ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. నాకైతే సూపర్గా అనిపించింది. కొత్త థీమ్తో వచ్చారు వీళ్ళు. సో వీళ్ళని ఎంకరేజ్ చేద్దాం మనందరం. సో ఫ్రెండ్స్, మీరు కూడా అమరావతి రోడ్లో ఉంటుంది ఇది, ఒకసారి విజిట్ చేయండి. సో నాకైతే సూపర్గా అనిపించింది ఈ థీము. అండ్ వీళ్ళు ఏమేమి యూజ్ చేస్తారు, వీళ్ళ యొక్క కాన్సెప్ట్ అదన్నీ వాళ్ళ డైరెక్టర్ గారు మన స్టార్ట్ సార్ చెప్పండి. యాక్చువల్గా వచ్చేసరికి రెడ్డిస్ కిచెన్ మేము 2012లో చెన్నైలో స్టార్ట్ చేసామండి. ఓకే. చెన్నైలో మనకి 16 అవుట్లెట్స్ ఉంది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్లో 2 అవుట్లెట్స్ ఉంది. తర్వాత ఇంకా గుంటూరులో స్టార్ట్ చేసాము. మార్చ్ 1 నుంచి స్టార్ట్ చేసాము. సో ఎనీ ఐటమ్, పిక్ ఎనీ ఐటమ్ 88 కాన్సెప్ట్తో వచ్చామన్నమాట. సో కంప్లీట్గా మన దగ్గర ఉండే అన్ని అవుట్లెట్స్లోనూ 88 ఆప్షన్ అనేది ప్రతి అవుట్లెట్లోనూ ఉంది. ఏ చైనీస్ స్టార్టర్స్ అయినా, 5 పీస్ బిర్యానీస్ అయినా కంప్లీట్గా 88కే ఇస్తున్నాం. బిర్యానీ కూడా 88, 5 పీస్ బిర్యానీ ఇస్తాం. ఓకే. ప్రోడక్ట్ విషయంలో, క్వాలిటీ విషయంలో ఇంచు కూడా కాంప్రమైజ్ అవ్వండి. ప్రతి ఒక్కరి కుకింగ్ కానీ, డిష్ వాషెస్ కానీ కంప్లీట్గా ఆర్మో వాటర్లోనే కుక్ చేస్తాము. ఫ్రెష్ మీటే యూస్ చేస్తాము, ఫ్రెష్ వెజిటబుల్సే యూస్ చేస్తాము, రీఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాము. ఎక్కడ కానీ ఈ ఫ్రోజన్ ఫుడ్ అనే కాన్సెప్టే ఉండదండి మన దగ్గర. ఈవెన్ వాట్ వీఆర్ సప్లయింగ్ ఇన్ ఫ్రెంచ్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, పొటాటో పప్స్ కానీ అవి కూడా ఓన్ మేకింగ్తోనే చేసిస్తాము. మోమోస్, ఎవ్రీథింగ్ వచ్చేసరికి మా ఓన్ ప్రిపరేషన్లో ఉంటుంది. సో ఈ బేసిక్ థింగ్స్ కొన్ని పాప్కార్న్స్ అట్లాంటివి అయితే బయట నుంచి పర్చేస్ చేస్తాము. మిగతా ఇవన్నీ ఓన్ ప్రిపరేషన్. సాసెస్ కూడా మన ఓన్ ప్రిపరేషన్. సాసెస్ కానీ, మనం వాడే గీ కానీ, కర్డ్ కానీ ప్రతి ఒక్కటి ఓన్ ప్రిపరేషన్ అండి. ఇవి కాకుండా కొన్ని ప్రీమియం ఐటమ్స్, మటన్, ఫ్రాన్స్, ఈ నాటుకోడి అట్లాంటివి కొంచెం దాని కంపేర్ టు అదర్స్ కొంచెం ప్రైజెస్ డిక్రీజ్ చేసి కస్టమర్కి అందిస్తున్నాం అన్నమాట. సో ఇది ఓపెనింగ్ ఆఫర్ కిందనో లేకపోతే ఇంకో దాని కిందనో కాకుండా 365 డేస్ 88కే సర్వీస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఈ చిల్డ్రన్స్కి ఈ సమ్మర్లో కొంచెం బోర్ కొట్టకుండా కస్టమర్స్కి ఈ పార్సల్కి వచ్చినప్పుడు వెయిట్ చేసి యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా ఇండోర్ గేమ్స్ ప్లాన్ చేసుకోండి. చెస్, స్నూకర్స్, ఆర్చరీ కిటింగ్స్ అవి ప్లాన్ చేసాము. నెక్స్ట్ పిల్లలకి కాన్సెప్ట్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. అంటే ఎక్కడ ఇలా అనిపించలేదు రెస్టారెంట్లో, ఇది కొంచెం కొత్తగా అనిపించింది. అదే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ చేసాం కదా ఇప్పుడు. అదే యాక్చువల్గా మేము బయట ఫుడ్లో బయట వాడే కలర్స్ కానీ అట్లాంటివి ఏం వాడమండి. ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి ఉండవు. 100% నేచురల్గా వాడతాము. ప్రతి ఒక్క ప్రోడక్ట్ హ్యాండ్ పిక్డ్ ఉంటుందండి. ఈవెన్ మసాలాస్ కానీ ఏదైనా కూడా మేమే ప్రిపేర్ చేస్తాము. మేమే ఇక్కడ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్. మోస్ట్ ఆఫ్ ప్రాబబ్లీ ఏ కిచెన్స్లో కానీ కెమెరా అనేది ఉండదు. మా కిచెన్లో ఓపెన్ కెమెరా విత్ లైవ్ ఉంటుందండి. చూసుకోవచ్చు కస్టమర్ వాళ్ళ ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళ కెమెరాలో విజిబిలిటీ చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో కంప్లీట్గా డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. గుంటూరు ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ.